మనం ఈరోజు వాషింగ్ మిషన్ ఏ విధంగా క్లీన్ చేయాలి అన్నది చూస్తున్నాము. ఫస్ట్ మూత ఓపెన్ చేసి లోపల ఒక రౌండ్గా ఒక చిన్న మూత ఉంటుంది, ఆ మూత తీస్తే ఆ లోపల స్క్రూ ఉంటుంది. ఆ మధ్యలో ఆ స్క్రూ ఓపెన్ చేసి స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేయాలి. అలా ఆ స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేసి దాన్ని బయటికి తీయాలి. బయటికి తీస్తే చూడు, అసలు యాక్చువల్లీ అది మనం అట్లా చేయకపోతే బట్టలన్నీ మురికి అవుతాయి. చూసినారా? అప్పుడు అక్కడ ఎంత మట్టి ఉందో చూసారా లోపల? అందుకని మనం కనీసం 3 నెలలకు ఒకసారన్నా 4 నెలలకు ఒకసారన్నా క్లీన్ చేయాలి. క్లీన్ చేయటం వల్ల మనకు అది శుభ్రం అవుతుంది. కనుక దాన్ని క్లీన్గా ఉంచుకోవాలి ఎప్పుడు చూసినా. చూడండి, ఇప్పుడు అది నేను ఓపెన్ చేసినాను. ఓపెన్ చేసి మీకు చూపెడుతున్నా చూడండి. అసలు ఎంత మట్టి ఉందంటే, నేనైతే 4 నెలలు అయింది అది క్లీన్ చేయక. మనలో ఏంటంటే వీళ్ళు పాకెట్లలో చిన్న పేపర్స్ అవన్నీ పెట్టుకుంటారు కదా, దానివల్ల ఇది జామ్ అయిపోయి వాటర్ కూడా పైపులో నుంచి బయటికి పోవట్లేదు. అదంతా బాగా కాగితాలతో చెత్తతో నిండిపోయి నల్లగా మురిగి పట్టిపోయింది అన్నమాట. నేనైతే దాన్ని ఈరోజు క్లీనింగ్ చేస్తున్నాను. చూడండి దాన్ని క్లీన్ చేసాక ఏ విధంగా ఉంటుందో మనం ఒక్కసారి చూస్తే చూడండి. అసలు ఎంత మురికి ఉన్నదో, అసలు ఎంత నల్లగా ఉన్నదో చూడండి. అక్కడే కాదు, మనం ఈ మూత ఒకటి తీసినాం కదా, ఆ మూతకు కూడా వెనకాల తీసి చూసినట్లయితే దానికి ఎంత మట్టి ఉందో సూదిరిగా లాగండి. మస్తు మనం అట్లానే వాష్ చేసినాం అనుకో, కొన్ని రోజులకి ఆ వాటర్ కూడా జామ్ అయిపోతుంది అనమాట. వాటర్ పైపు కూడా జామ్ అయిపోతుంది. ఎందుకంటే అది మురికి కాలువలో కనుక ఎలాగా మురికి కాలువ పూరా మట్టి చెత్తతో నిండిపోతుందో అట్లా దాని హోల్ కూడా అవుట్లెట్ మొత్తం బంద్ అయిపోతుంది. కనుక మనం ఏం చేయాలంటే ఆ అవుట్లెట్ కూడా బంద్ కాక ముందే దాన్ని అంతా క్లీనింగ్ చేసుకొని శుభ్రంగా వాడుకోవాలి. అసలు ఒకరోజైతే బట్టలు దాంట్లో వేసి తీసినప్పుడు దాని మురికంతా అవుట్లెట్ బంద్ అయిపోయి దాని లోపల ఉన్న మురికంతా వచ్చి బట్టలు కంటింది. అప్పుడు చూసి నేను వెంటనే దాన్ని క్లీన్ చేయడానికి నిర్ణయించుకున్నా. ఈరోజు మీకు అదే మరి క్లీన్ ఎట్లా చేయాలా, దాంట్లో అది ఎలా అన్నది చూపెడతాను. చూడండి దాని వెనకాల ఎంత మట్టి ఉందో, దాని వెనకాల మొత్తం దాని వెనకాల కూడా విపరీతమైన మట్టి పెట్టి ఉన్నది. అసలు భయంకరంగా మట్టి పెట్టి ఉన్నది. మనం ఏదైనా సరే వస్తువులు వాడేటప్పుడు వాటిని చిన్న రిపేర్లు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే నేర్చుకోకపోతే మన పని మనం చేసుకోలేము. ఎవరికో చేయటానికి ఇచ్చినాం అనుకో, దాని చిన్న పని అయినా సరే వాళ్ళు దాన్ని పెద్ద పని చేస్తారు. ఎందుకంటే ఇది పోయిందండి, దీన్ని మనకేం తెలియదు అనుకుంటారు. ఇది పోయింది, ఇదంతా మీరు కడగక ఇదంతా పాడైపోయింది, దీన్ని మార్చేయాలండి, దీనికి నేను కొత్తది తీసుకొస్తాను, అది చేస్తానని చెప్పి స్పేర్ పార్ట్స్ మార్చుకోవాలి, అది మార్చుకోవాలి, ఇది మార్చుకోవాలని చెప్తారు. ఏం లేదు, దీంట్లో జస్ట్ ఆ మధ్యలో మూత తీసి దాంట్లో ఒక చిన్న నట్టు ఉంటుంది. ఆ నట్టు ఇప్పుడు తీస్తే మనకు ఆల్రెడీ అది వచ్చేసిద్ది. చూడండి, ఇప్పుడు నేను క్లీన్ చేసి అంతకుముందు ఎంత నల్లగా ఉంది, ఇప్పుడు ఎంత తెల్లగా ఉందో చూడండి. ఎంత తెల్లగా అయిపోయిందో చూడండి. అంతా వాష్ చేసిన నేను శుభ్రంగా. అది మూత కూడా
ఇదిగో మూత చూడండి, దాని వెనకాల కూడా చూడు ఎలా తెల్లగా అయిపోయిందో. అంతే, ఏం లేదండి, దానికి చిన్న పనే కానీ దాన్ని ఎంతో కొద్దిగా కష్టపడాలి. అది చూడండి ఎంత, అప్పుడు మనం ఓపెన్ చేసినప్పుడు ఎంత ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉన్నది చూడండి ఎలాగా. మళ్ళీ అంతే, మళ్ళీ యథావిధిగా దాన్ని అట్లా లోపల పెట్టేసి అయిపోయాయి. చాలా ఈజీగా తిరిగింది. అప్పుడు అసలు ఎంత తెల్లగా అయిపోయిందో చూడండి. సింపుల్. ఆ మధ్యలో ఒక మూత ఉంటుంది, చిన్న మూత, దాంతో ఓపెన్ చేసేసి స్టార్ స్క్రూ డ్రైవర్తో